ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఫ్రై. పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను. ఇలా మంచిగా డీప్ ఫ్రై అయినాక ఆయిల్లో పాలకూర అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది ఎంత ఎర్రగా వేగాయో. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవద్దండి. మంచి ఎర్రగా అయినాయి చూడండి ఫ్రై. మంచి స్మెల్ వస్తుంది ఆనియన్స్. ఇప్పుడు ఇందులో పాలకూర వేసుకోవాలి కొంచెం కొంచెము. ఇలా అంతా వేసేసుకోవాలి. ఇలా పాలకూర ఫ్రై అవుతుంది చూడండి. మూత అనేది పెట్టుకోవద్దు. మూత పెట్టుకుంటే ఇట్లా వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ పోయేదాకా మొత్తం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి దగ్గరికి. మూత పెడితే వాటర్ అనేది ఇట్లా వస్తుంది. మూత తీసేసిన చూడండి. ఇప్పుడు మొత్తం ఉడకనివ్వాలి ఫుల్గా పెట్టి స్టవ్. పాలకూర అనేది ఫ్రై అవుతుంది చూడండి. దీనికి చాలా టైం అనేది పడుతుందండి. ఎందుకంటే మనం మొత్తము ఫ్రై అనేది డీప్గా చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇందులో. మంచి స్మెల్ పొగలు వస్తుంది. కొత్తిమీర వేయగానే మంచి వాసన వస్తుంది. పాలకూర ఇప్పుడు ఉడికి దగ్గరికి మంచిగా ఫ్రై అయింది చూడండి. వాటర్ అనేది లేదు, కనిపిస్తుంది కదా చూడండి. ఇప్పుడు కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, చూడండి అల్లము పసుపు వేసినాక మంచిగా ఫ్రై అయింది. మంచి స్మెల్ వస్తుంది, ఎట్లా పొగలు వస్తుందో. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. చూడండి మంచిగా ఎలా ఫ్రై అయిందో. ఉడికిపోయే స్మెల్ అయితే వస్తుందండి నాకైతే. వావ్, మంచి స్మెల్ వస్తుంది కర్రీ. ఫైనల్లీ కొద్దిగా ధనియాల పొడి. ఇందులో కారం అనేది వేసుకోవద్దండి. మనకు పాలకూరకి సరిపడంత పచ్చికాయలు వేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి పాలకూర ఫ్రై కర్రీ రెడీ. ఇది హెల్త్కి కూడా చాలా
మంచిది ఆరోగ్యానికి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది చూడండి. వావ్!